హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్లర్ ఫామ్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ మనకు ఉన్న ప్రాబ్లమ్ రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ A is equals to into ఎక్లర్ ఫామ్ దెన్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్. ఫస్ట్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు నార్మల్గా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ దట్ ఏమంటారు నాన్ జీరో ఎలిమెంట్ ఇది 1. ఈ ఫస్ట్ రోని తప్ప మిగతా 2, 3, 4 రోస్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ ని మనం జీరో చేయాలి. అది మన టార్గెట్ ఉండాలి. లైక్ దీన్ని జీరో చేయాలి, దీన్ని జీరో చేయాలి, దీన్ని జీరో చేయాలి. ఇప్పుడు దీన్ని జీరో చేయాలంటే మనం ఏం చేయాలి, ఏం ఆపరేషన్ చేస్తే అది జీరో అయింది అనేది మనం చూద్దాం. దీన్ని 2 - 1 చేస్తే ఏమైంది, 1 అయిద్దా. సో అదే మనం దీన్ని ఇంటూ 2 చేస్తే 2 1 2 -2 చేస్తే ఇది జీరో అయిపోద్ది. అలా ప్రతి ఒక్క రోని మనం దేన్ని మల్టిప్లై చేయాలి, రో ఒకటి కన్సిడర్ చేయాలండి. ఇక్కడ కాలమ్స్ కన్సిడర్ చేయొద్దు, రో ఒకటి కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇది యాక్చువల్లీ దీన్ని రో 1 అని చెప్తాం, దీన్ని రో 2 అని చెప్తాం, దీన్ని రో 3 అని చెప్తాం, దీన్ని రో 4 అని చెప్తాం. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఎగ్జామ్లో ఇట్లా రాయొద్దండి, మీరు నార్మల్గా ఇట్లా కన్సిడర్ చేస్తామని మీకు సైన్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం రో 2ని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇక్కడ రో 2లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 మైనస్ ఏం చేయాలి, 2 మైనస్ రో 1 ఎంత 1 ఉంది. సో మనం ఇంకో 2 ఇంటూ రో 1 చేస్తే సెట్ కదా. లైక్ 2 ఇంటూ 1 చేస్తే ఏమైంది, 2 అయింది. 2 - 2 ఏమైంది, 0 అయింది. సో ఆటోమేటిక్గా మనకి ఎలిమెంట్ ఏమైంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 అని రాయదండి, R2 అని రాయాలి. R2 కదా ఇది, R2 రో. సో ఇక్కడ మనం ఒక్క ఎలిమెంట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కదా అని చెప్పొద్దు. ఒక ఎలిమెంట్ మీద కాదు, ఒక రో మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఏమంటే ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఒక్కటి మనకి 0 వచ్చేలాగా పర్ఫామ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే R2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు R2 ఎంత 2 మైనస్ 2 ఇంటూ R1 చేసినప్పుడే కదా ఇది మనకి ఈక్వల్స్ టు 0 వస్తుంది ఫస్ట్ ఎలిమెంట్. ఆ విధంగా మనం ఇట్లా మోల్డ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ ని చూసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకునేది R3ని ఫస్ట్ 3 మైనస్ దీన్ని 3 ఇంటూ 1 చేస్తే 3 - 3 0 అయింది కదా. సో 3R3 మైనస్ 3 ఇంటూ R1. సేమ్ ఫర్ R4 ఆల్సో. R4 మైనస్ ఎంత 6 ఇంటూ R1, 6 ఇంటూ R1 చేసేయాలి. ఈ ఆపరేషన్స్ ఈ మ్యాట్రిక్స్ మీద ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఏ టిల్ట్ అని రాయాలి, అంటే సిమిలర్ ఈక్వల్స్ టు ఏమని రాయాలి, ఫస్ట్ ఉన్న రోని మనం ఏం టచ్ చేయలేదండి. సో 1 2 3 0 ఎలిమెంట్స్ ఏం కావు. బట్ సెకండ్ ఉన్న రో ఎలిమెంట్ ఏం చేసినాం, 2 - 2 ఇంటూ R1. 2 - 2 ఇంటూ R1 ఏంటి, 2 - 2 ఇంటూ 1 చేసినట్లు. అప్పుడు ఏమైంది, 0 అయిపోతుంది. దెన్ 4 ఇస్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఏం చేసినట్లు, 2 ఇంటూ R1. R1 ఏముంది 2, 2 2 ద 4. సో ఇది కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ 3 మైనస్ 2 ఇంటూ R1 ఏముంది 3. సో 3 2 ద 6, 6 మైనస్ 3 ఈజ్ -3. నెక్స్ట్ ఏంటి, R2 ఎంత ఇక్కడ 2 మైనస్ 2 ఇంటూ R1 0. సో నో నీడ్, మనం 2ని డైరెక్ట్ పెట్టేయచ్చు. ఇలా మనం ఒక రో మీద ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఎలా అని మనం R3కి పర్ఫామ్ చేసినప్పుడు R3 ఎంత 3 మైనస్ 3 ఇంటూ R1 ఎంత 3 ఇంటూ 1 ఎంత 3. సో 3 - 3 ఈజ్ 0. నెక్స్ట్ 3 ఫస్ట్ R3 ఎంత 2 మైనస్ 3 ఇంటూ R1, 3 2 ద 6. అప్పుడు ఏమొస్తుంది మనకి -4 అనేది వస్తుంది. నెక్స్ట్ R3 ఎంత 1 మైనస్ 3 ఉంది. సో 3 ఇంటూ 3 6, అప్పుడు -5 వస్తుంది. 1 ఉంది ఇక్కడ, 1 R3 ప్లేస్ లో 1 రాసుకున్నాము. 1 మైనస్ 3 ఇంటూ R1, 3 అంటే 3 3 9. సో ఇక్కడ 9 వస్తుంది, సారీ -8. సో ఇక్కడ -8 వస్తుంది. నెక్స్ట్ 3 మైనస్ 2 కదా, సారీ 0 కదా, 0 సంథింగ్ 0. సో 3 వచ్చేస్తుంది మనకి డైరెక్ట్. నెక్స్ట్ R4 కాలమ్ కన్సిడర్ చేసినట్లయితే R4 - 6 ఇంటూ R1. R4 లో వాల్యూ ఏముంది 6 ఉంది. ఓకే -6, ఓకే 6 రాసుకున్నాం. మళ్ళీ R1 లో ఏముంది 1 ఉంది. సో 6 - 6 0 0. నెక్స్ట్ ఏముంది, మనకి 8 ఉంది. 8 - 6 ఇంటూ R1 లో ఏముంది నెక్స్ట్ రైట్ 2 ఉంది. సో 8 - 12. అప్పుడు చేసినప్పుడు మనకి ఏమొస్తుంది -4 వస్తుంది. -4 వేసుకున్నాం. తర్వాత 7 మైనస్ 6 ఇంటూ 3 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది -11 వస్తుంది. నెక్స్ట్ ఏముంది R4 లో ఏముంది 5 - 6 ఇంటూ 0 మామూలుగా 5 వస్తుంది. ఇది అండి మనం ఈ మ్యాట్రిక్స్ ఎలా రాసుకున్నామంటే బేసిక్గా
రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చేలాగా మనం మ్యాట్రిక్స్ రాస్తున్నాం. లైక్ ఇది 0, ఇది 0, ఇది 0 వచ్చేలాగా మనం ఈ మ్యాట్రిక్స్ అనేది రాస్తున్నాం అనమాట. ఈ మ్యాట్రిక్స్ నార్మల్ ఉన్న పైన ఉన్న మ్యాట్రిక్స్ ని మోల్డ్ చేసుకొని ఈ మ్యాట్రిక్స్ అనేది రాసినాం. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి అంటే బేసిక్ గా మనం ఏం ట్రై చేస్తున్నాం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రావాలి అని ట్రై చేస్తున్నాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 4 ఎలిమెంట్స్ 0 అవ్వాలి. ఇక్కడ ఉన్న 4 ఎలిమెంట్స్ ఇక్కడ వరకు ఈ ఎలిమెంట్స్ అనేది 0 అవ్వాలి, ఈ ఎలిమెంట్స్ అనేది నాన్ జీరో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ రోలో చూసినట్లయితే 0 0 అని ఉంది. ఇది కిందికి వస్తే మనకి కింద 2 zeros వచ్చినట్లే కదా. సో మనం ఏం చేద్దాం, ఈ రో 2ని రో 3ని స్వాప్ చేద్దాం. సేమ్ అదే రాస్తాము. ఫస్ట్ రో ఏం చేంజెస్ లేవు, సో 1 2 3 0. సెకండ్ రోని థర్డ్ రో చేయాలి, థర్డ్ రోని సెకండ్ రో చేయాలి, -8 3. సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్ 0 0 -3 2 0 -4 -11 5. ఇది అండి మ్యాట్రిక్స్. ఇక్కడ నేనేం చెప్పాను, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రావాలి అని చెప్పాను. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ని మనం 0 చేసినాం ఎలోగల. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ప్లస్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని కూడా మనం 0 చేయాలి. అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ -4 ఉందండి. -4 ని మనం ఏం చేస్తే ఇది 0 అవుతుంది. ఏ మ్యాట్రిక్స్ తో ఏం చేస్తే రో ఆపరేషన్ ఇది 0 అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు -4 ఉంది. -4 కి మనము -R2 చేస్తే అప్పుడు ఏమైంది, -4 మైనస్ ఇది ప్లస్ అయిపోయి 4 అయింది. -4 + 4 ఏమైంది, 0 అయింది. సో ఇలా లైక్ ఇక్కడ ఏం ఆపరేషన్ ఫామ్ చేయొచ్చు, R4 = R4 - R2 అన్న ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఈ -4 అనే ఎలిమెంట్ 0 వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో మనం అలానే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దాం. లైక్ ఎలా అంటే సో మనం R4 = R4 - R2 చేసినప్పుడు 1 ఫస్ట్ రోని ఏం చేయట్లేదండి, సో అలానే రాద్దాం. సెకండ్ రోని ఏం చేయట్లేదు, అలానే రాద్దాం. థర్డ్ రోని ఏం చేయట్లేదు, అలానే రాద్దాం. నెక్స్ట్ ఫోర్త్ రో అప్పుడు R4 - R2. R4 లో 0 - 0 is 0, సో నో ప్రాబ్లం. -4 ఉంది మనకి, -4 R2 ఎంత, -4. సో -4 + 4 అప్పుడు ఏమైంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ R4 లో ఏముంది, -11 ఉంది. సో -8 చేస్తే -11 + 8 అప్పుడు చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, -3 వస్తుంది. నెక్స్ట్ R4 లో ఏముంది మనకి 5 ఉంది, 5 మైనస్ నెక్స్ట్ R2 లో ఏముంది 3 ఉంది, 2 వస్తుంది. సో మనకి ఓవరాల్ గా ఈ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, -4 ని కూడా మనం 0 చేసేసినాం. తర్వాత అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో మీకు తెలియదు ఏముంది, ఇది కూడా 0 చేయాలి. సో -3 ని కూడా 0 చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మనకున్న ఆప్షన్ పైన ఉన్న -3 ని సబ్ట్రాక్ట్ చేసినట్టు ఈ రోని మళ్ళీ మోడిఫై చేయాలి. ఎలా చేస్తామంటే R4 = R4 - R3 చేసేస్తే మనకి -3 అనేది 0 వస్తుంది. అప్పుడు ఏం చేద్దాం, A1 ఫస్ట్ రోని ఏం చేయట్లేదు, సెకండ్ రోని ఏం చేయట్లేదు, థర్డ్ రోని ఏం చేయట్లేదు, ఫోర్త్ రోని 0 0 ఏం ప్రాబ్లం లేదు, -3 ఇక్కడ R3 లో ఏముంది, -3 ఉంది. సో -3 + 3 is 0 and 2 - 2 is 0. సో ఇదండి మనకు వచ్చిన మ్యాట్రిక్స్. లాస్ట్ గా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎట్లా కనుక్కుంటున్నాము, ఫస్ట్ ఇక్కడ ఇలా సపరేట్ చేసుకున్నప్పుడు ఒక మ్యాట్రిక్స్ ని ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ నాన్ జీరో ఉంటాయి, ఇక్కడ కిందికి ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉంటాయి. అది అప్పుడు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో వచ్చింది అంటే మనకు ఒక మ్యాట్రిక్స్ అది ఎక్యులర్ ఫామ్ లో ఉన్నట్టు. సో మనం దీని క్లాస్ లో ఏం రాస్తాం, ఎక్యులర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఎక్యులర్ ఫామ్ అని రాసాం. తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మనకు ఒక మ్యాట్రిక్స్ ఎక్యులర్ ఫామ్ మెథడ్ లో వచ్చిందో అప్పుడు దానికి మనం ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో అన్ని రోస్ కి ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ మనం ర్యాంక్ లెక్క కన్సిడర్ చేస్తాం. సపోజ్ ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే మనకు నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. నాన్ జీరో అంటే ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే దాంట్లో అది నాన్ జీరో రోనే. సపోజ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఒకటే ఉంది అనుకోండి, అది కూడా నాన్ జీరో రోనే అవుతుంది. 0 రోస్ అంటే అన్ని జీరోస్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఎలిమెంట్ 0 ఉండాలి ఆ రోలో. ఇక్కడ నాన్ జీరో ఎన్ని ఉన్నాయి, 1 2 3 నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకి దీని యొక్క ర్యాంక్ ఏమవుతుంది అంటే 3 అయిపోతుంది. ఇదండి ఈ యొక్క ర్యాంక్ కోసము మనం ఇంత ప్రాసెస్ చేయాలి, రో ఆపరేషన్స్ యూజ్ చేసి. లైక్ ఇది ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలి, ఎక్యులర్ ఫామ్ లో ఫామ్ అవ్వాలి, ర్యాంక్ అనుకోవాలి. ఓవరాల్ గా ఒకసారి ప్రాబ్లం అనేది చూద్దామండి. ఫస్ట్ ఇక్కడైతే మనము ఇక్కడ R1 R2 R3 R4 అనే రోస్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోలో ఫస్ట్ ఎలిమెంట్ వదిలిస్తే ప్రతి రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉండాలి అని అనుకున్నాం. కాబట్టి దానికి అనుకూలంగా మనం ఒక 3 కండిషన్స్ పెట్టుకొని ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు దీన్ని 0 చేసిన తర్వాత అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా మనం ఆ మ్యాట్రిక్స్ ని మోల్డ్ చేసుకోవాలి.
లాస్ట్ కి మనం ఎన్ని నాన్ జీరో రోస్ ఉంటాయో అన్ని రోస్ ర్యాంక్ లెక్క పెట్టేసాం అంతే అండి. మనం ఇంకో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దామండి. లైక్ ఇది ఉంది ఇప్పుడు మన దగ్గర, దీని ఎక్స్ఎల్ ఫార్మ్ లో చేసి ర్యాంక్ కనుక్కోవాలి. ఇది ఒక మ్యాట్రిక్స్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడైతే 2 ప్రాబ్లమ్స్ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ లో ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో నేను అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాము. ఈ మ్యాట్రిక్స్ తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ వదిలేస్తే, సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోని వదిలేస్తే, సెకండ్ రో అండ్ థర్డ్ రోలో మనం ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయాలి. ఆ విధంగా మనం ఏం చేస్తే అవి 0 వస్తాయో చూసుకోవాలి. ఇప్పుడు -2 ఉందండి. -2 ని ఏం చేస్తే అది 0 అవుతుంది? దేని రోజు ఏం క్యాలిక్యులేషన్స్ కండిషన్స్ అప్లై చేస్తే అది 0 అవుతుంది అనేది మనం చూడాలి. 1 ఉంది, ఏం చేస్తే 0 అవుతుంది? 1 కి అయితే సింపుల్ అండి. ఈ రోని చేసేస్తే సబ్స్ట్రాక్షన్ ఇది 0 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ దీని ఎట్లా అనేది ఆలోచిస్తే ఫస్ట్ మనం -2 ఉందండి. -2 ఉంది. -2 ని 1 తో ఏం చేయాలి? ఇది +2, దీని పక్కన +2 వస్తే ఇది సింపుల్ 0కి ఈక్వల్ అయిపోద్ది. బట్ ఇది +2 ఎట్లా వస్తుంది? -2 ఉంది, మన దగ్గర +2 రావాలి. ఇది 0 అవుతుంది. అప్పుడు మన దగ్గర R2 ఉంది. R2 ఈక్వల్స్ టు R2, మనకి +2 రావాలి. +2 రావాలంటే దీన్ని ఏం చేయాలి? 2 ఇంటూ R1 చేసినాం అనుకోండి. అప్పుడు 2 ఇంటూ 1 ఏమవుతుంది? 2 అవుతుంది. సో అప్పుడు ఏం చేద్దాం? సో +2 ఇంటూ R1 ఇది పర్ఫామ్ చేసినప్పుడు -2 ఈజ్ ఈక్వల్స్ టు -2 ప్లస్ 2 ఇంటూ R1 ఏముంది? 1. 2 ఇంటూ 1 చేసినప్పుడు -2 +2 అవుతుంది. అప్పుడు ఇది 0 అవుతుంది. సో ఈ కండిషన్ పర్ఫామ్ చేయడం కోసం ఈ రోనే మార్చేస్తున్నామండి మనం ఇక్కడ. నెక్స్ట్ R3 ని చూస్తే R3 మైనస్ R1 చేస్తే సింపుల్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర 1 ఉంది. -1 చేస్తే చాలు. R1 లో ఆల్రెడీ మనకు 1 ఉంది. సో మనం ఈ కండిషన్ అప్లై చేసుకుంటే చేసేయచ్చు. సో ఇక్కడ మనకున్న మ్యాట్రిక్స్ మనం తీసుకుంటే లైక్ ఈ కండిషన్స్ అప్లై చేస్తే R2 ఈజ్ ఈక్వల్స్ టు R2 ప్లస్ 2R1 ఉందండి. సో R1 కి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనం R1 లో అలానే రాసేద్దాం. R2కి ఏముంది? 2 ఇంటూ +2 చేసినప్పుడు 0 వస్తుంది అని చెప్పిన. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్ గా మనకి 0. నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 4 మైనస్ 2 ఇంటూ ప్లస్ 2 ఇంటూ R1 ఏముంది? 2. సో 4 + 4 8 అవుతుంది. నెక్స్ట్ 3 ప్లస్ 2 ఇంటూ R1 1. సో 3 2 ప్లస్ 2 5 అవుతుంది. నెక్స్ట్ 0 కాబట్టి నో ఇష్యూస్. నెక్స్ట్ థర్డ్ రో వచ్చినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ R3 మైనస్ R1. R3 లో ఏముంది? 1. R1 లో ఏముంది? 1. సో 1 - 1 0 అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ R3 లో ఏముంది? 2 ఉంది. మైనస్ R1 లో ఏముంది? 1 ఉంది. సో 2 - 1 ఈజ్ 1. నెక్స్ట్ R1 లో ఏముంది? R3 లో ఏముంది? -8. మైనస్ R1 అనేది 0. సో -8 వస్తుంది. ఇది అండి మనకి మోడిఫై అవ్వదు. దీన్ని మనం ట్రిల్ చేసుకోవాలి. లైక్ ఇలా ఫామ్ అవుతుంది. లైక్ 1 0 0 అని ఫామ్ అయింది. ఇది ఓకే. దీని తర్వాత ఇక్కడ లిటిల్ మిస్టేక్ అండి. ఇక్కడ -2 వస్తుంది. సో ఇక్కడ R3 మైనస్ R1 కదా. సో 0 - 2 వచ్చేసి -2 అవుతుంది. దెన్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇది ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాను నేను? ఈ ఎలిమెంట్స్ 0 అవ్వాలి. ఈ ఎలిమెంట్స్ లో ఇంకా ఇది 0 అవ్వలేదు. దీన్ని ఏం చేస్తే ఇది 0 అవుతుంది? ఇక్కడ చూడండి, ఒక 2 వెయిట్ చేస్తుంది మన కోసం. సో -2 + 2 చేస్తే ఇది 0 అయిపోతుంది. R3 ఈజ్ ఈక్వల్స్ టు R3 ప్లస్ R1 చేయాలి. సో అప్పుడు ఏ టిల్ట్ వచ్చేసి ఉన్నదంటే మనకి 1 2 1 0. ఫస్ట్ రో ఏం చేయలేదు, సెకండ్ రో ఏం చేయలేదు కాబట్టి అలానే రాసిస్తున్నాను. థర్డ్ రోని R3 ప్లస్ R1 చేసాం అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 1. ఇక్కడ 1 రావడం వల్ల మళ్ళీ ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అవ్వదు. దీనికి మళ్ళీ మనం క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టెప్. మనకి ఈ కండిషన్ అనేది ఫాల్స్ లేదు. ఇట్లా కూడా కండిషన్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ 0 రావట్లేదు. 0 రావట్లేదంటే మనం కండిషన్ తప్పు తీసుకున్నాం. ఇంకా ఏం చేస్తే ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 0 రావాలి. ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్ అయితే ఇక్కడ చూస్తే మనకి దగ్గర ఈ మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ కూడా 0 రావాలంటే ఇంకో సెకండ్ రోని మనం యూస్ చేసుకోవచ్చు కదా. సో అది ఎలా యూస్ చేసుకోవాలంటే కండిషన్ ఏంటంటే R3 ఈజ్ ఈక్వల్స్ టు 4R3 ప్లస్ R2. ఈ కండిషన్ అప్లై చేసి చూడండి, కరెక్ట్ వస్తుందో రాదో. 4R3 ఏమవుతుంది? 4 ఇంటూ R3. 4 ఇంటూ -2 చేసామంటే ప్లస్ R2 8. 8 ప్లస్ 8 - 8 ఏమవుతుంది? 0 అవుతుంది. అంతే అండి, సింపుల్. 8 ఈక్వల్స్ టు మన పైన మ్యాట్రిక్స్ ఏంటి? 1 2 1 0. ఫస్ట్ రో ఏం చేయలేదు, ఓకే. సెకండ్ రో ఏం చేయలేదు, ఓకే. థర్డ్ రోకి ఏం చేసినాము? R3 ప్లస్ R2 చేసినప్పుడు మనకి 0 వస్తుందని చెప్పినా కదా. సో 0 0 0 రాసేసిన. తర్వాత R3 లో ఏముంది? 1 ఉంది. ప్లస్ R2 5 చేసినప్పుడు 4 + 5 9 వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ -4. నెక్స్ట్ R3 లో ఏముంది? -8 ప్లస్ R2 ఏముంది? ఇక్కడ 0 ఉంది. సో 8 4 జా 32. సో -32. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయిందండి. బట్ ఇక్కడ ఇన్ ఎక్లర్ ఫామ్ అని పక్కా రాయాలి ఎగ్జామ్ లో కూడా. క్లియర్? తర్వాత ఇప్పుడు ర్యాంక్ ఏంటి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 1 2 3. సో 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి దీని ర్యాంక్ వచ్చేసి 3. ఇలా మనం ర్యాంక్ అనేది కనుక్కోవాలి. ఈ వీడియో వరకు అయితే ఎంతేనండి. నెక్స్ట్ వీడియోస్ లో నేను ఇంకా నార్మల్ ఫామ్ ఏంటి, కానాలికల్ ఫామ్ ఏంటి, అవన్నీ మ్యాట్రిసెస్ చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంకా M2 అండ్ M3 వీడియోస్ కూడా పెడతాను. M1 వీడియోస్ కూడా పెడతాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్. కొంచెం మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.